125 to the power of x is equal to 3125 to the power of y plus 1 అయితే ఈ x మరియు వైల మధ్య సంబంధం అని చెప్పని ఇచ్చాడు. ఎక్స్ మరియు వైల మధ్య సంబంధం అని చెప్పని ఇచ్చాడు. ఇచ్చి ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్స్ తగ్గట్టు మనం చేసినామంటే ఇప్పుడు 125 ఏం రాయొచ్చు మనము 5 టు ది పవర్ ఆఫ్ అని చెప్పి రాయొచ్చు. 3125 కూడా ఏం చేయొచ్చు 5 టు ది పవర్ ఆఫ్ అని చెప్పి రాసుకోవచ్చు. ఏం రాస్తానంటే 5 టు ది పవర్ ఆఫ్ 3 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్. దీన్ని ఏమని రాస్తా 5 టు ది పవర్ ఆఫ్ 5 రాసుకోవచ్చు టు ది పవర్ ఆఫ్ y ప్లస్ 1. నెక్స్ట్ ఇది a టు ది పవర్ ఆఫ్ m హోల్ టు ది పవర్ ఆఫ్ n అంటే అర్థం ఏమి a టు ది పవర్ ఆఫ్ mn అంటే ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయడం 5 టు ది పవర్ ఆఫ్ 3x తర్వాత 5 టు ది పవర్ ఆఫ్ ఏం చేయొచ్చు 5y ప్లస్ 5. ఓకే ఇప్పుడు ఏమి బేసెస్ ఈక్వల్ సో ఎక్స్పీరియన్స్ ఆల్సో ఈక్వల్ అంటే 3x ఈజ్ ఈక్వల్ టు 5y ప్లస్ 5. 3x ఇట్లే పెట్టుకుంటా 5y ఇట్లా పంపిస్తా మైనస్ 5y ఈజ్ ఈక్వల్ టు 5. రిలేషన్ ఇట్లే ఉంది ఆప్షన్లో. మరి ఎన్నో ఆప్షన్ అంటే మనకు థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్నమాట.